హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే ఆ రాత్రి స్నేహ విక్రమ్కి ఫోన్ చేసింది. విక్రమ్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. కావ్య గతం గురించి, ఆ 5 ఏళ్ళు ఆమె ఎక్కడ ఉంది, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయాల గురించి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఆమె అనాథని చెప్తుంది, కానీ నాకెందుకో సుజాత అత్తయ్య హస్తం ఉందని అనుమానంగా ఉంది. స్నేహ తన సందేహాన్ని బయటపెట్టింది. తప్పకుండా స్నేహ, అర్జున్ ఎమోషన్స్లో ఇరుక్కున్నాడు. మనం లాజిక్తో కొట్టాలి. నేను రేపే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. విక్రమ్ మాటిచ్చాడు. స్నేహ ఫోన్ పెట్టేసి కిటికీలోంచి చందమామ వైపు చూసింది. కావ్య, నువ్వు సానుభూతి అనే ఆయుధంతో అర్జున్ గెలిచావనుకుంటున్నావేమో, కానీ నిజం అనే ఆయుధం ముందు ఏది నిలబడదు. ఈ యుద్ధంలో గెలిచేది ధర్మమే అని స్నేహ శపథం చేసింది. రాయల్ ఎంపైర్ భవంతిలో ఆ రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు, కానీ ఆ ఇంట్లోని మనుషుల ముఖాల్లో మాత్రం వెలుగు లేదు. రాత్రి జరిగిన గొడవ, కావ్య ఆత్మహత్య ప్రయత్నం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. గాలిలో కూడా ఒక రకమైన బరువు, నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ మౌనంగా కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని స్పష్టంగా తెలుస్తుంది. విశ్వనాథ్ గారు కూడా ఏం మాట్లాడకుండా పేపర్ చదువుతున్నారు. కానీ ఆయన దృష్టి అక్షరాల మీద లేదు, మనవడి భవిష్యత్తు మీద ఉంది. స్నేహ కిచెన్లో నుండి టిఫిన్ తీసుకొచ్చింది. ఆ ముఖంలో బాధ ఉన్నప్పటికీ బాధ లోపించలేదు. ప్లేట్లలో ఇడ్లీలు వడ్డిస్తూ ఉండగా నర్సు వీల్చైర్లో కావ్యం తీసుకుని వచ్చింది. కావ్య ముఖం పాలిపోయి ఉంది, చేతికి కట్టి ఉంది. ఆమెను చూడగానే అర్జున్ లేచి వెళ్ళి వీల్చైర్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు జరిపాడు. ఎలా ఉంది కావ్య ఇప్పుడు, నొప్పిగా ఉందా? అర్జున్ ఆందోళనగా అడిగాడు. కావ్య నీరసంగా నవ్వింది. నువ్వు పక్కన ఉంటే ఏ నొప్పి అయినా తగ్గిపోతుంది అర్జున్, కానీ అంటూ స్నేహ వైపు చూసింది. నేనిక్కడ ఉండటం ఎవరికైనా ఇబ్బందిగా ఉందేమో అని భయంగా ఉంది. స్నేహ చేతిలో గరిట గట్టిగా పట్టుకుంది, కానీ ఏం మాట్లాడలేదు. ఆ మౌనంగా అర్జున్కి ప్లేట్ అందించింది. అర్జున్ కావ్యకు ధైర్యం చెప్పాడు. ఎవరేమనుకున్నా అనవసరం, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు అర్జున్, కానీ ఆ నర్స్కి సరిగ్గా వడ్డించడం రావటం లేదు. స్నేహను వడ్డించమని చెప్తావా? కావ్య అమాయకంగా అడిగింది. అర్జున్ స్నేహ వైపు చూశాడు. స్నేహ మారు మాట్లాడకుండా కావ్య ప్లేట్లో ఇడ్లీ వడ్డించింది. సాంబార్ పోస్తూ ఉండగా కావ్య కావాలనే చెయ్యి అడ్డంగా పెట్టింది. వేడి సాంబార్ కావ్య చేతి మీద, స్నేహ చీర మీద పడింది. అమ్మో! కావ్య గట్టిగా అరిచింది. అర్జున్ ఉలిక్కిపడి, స్నేహ, ఏం చేస్తున్నావు, చూసుకోలేవా అని అరిచాడు. కావ్య చేతిని తుడుస్తూ కంగారు పడ్డాడు. స్నేహ తన చీర మీద పడ్డ సాంబార్ మచ్చను చూసుకుంది. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావ్య కావాలని చేసిందని ఆమెకు తెలుసు. కానీ అర్జున్కి చెప్పినా ప్రయోజనం ఉండదు. సారీ అని క్లుప్తంగా చెప్పి స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు కావ్య పెదవుల మీద చిరునవ్వును ఆమె గమనించింది. అది గెలుపు నవ్వు. స్నేహ తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని బాల్కాన్లో నిలబడింది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. విక్రమ్ నుండి కాల్. చెప్పండి విక్రమ్ గారు. స్నేహ ఆతృతగా ఎత్తింది. స్నేహ, నువ్వు ఊహించింది నిజమే. కావ్య గతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. విక్రమ్ గొంతులో సీరియస్నెస్ ఉంది. ఏంటవి? కావ్య 5 ఏళ్లు కోమాలో ఉన్న మాట నిజమే, కానీ ఆమె ఉన్నది ఏదో అనాథాశ్రమంలో కాదు, సిటీకి దూరంగా ఉన్న ఒక ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్లో. ఆ సెంటర్ నడిపిస్తుంది ఎస్ఆర్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఎవరిదో తెలుసా? ఎవరిది? సుజాత రాహుల్ బినామీ పేర్లతో నడుపుతున్న ట్రస్ట్ అది. అంటే కావ్యను 5 ఏళ్లుగా సుజాతని దాచిపెట్టింది. ఇప్పుడు సరైన సమయం చూసి నీ మీదకు వదిలింది. కావ్యకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, లేదా ఆమె కూడా ఇందులో భాగమై ఉండవచ్చు, కానీ సుజాత హస్తం మాత్రం ఖచ్చితంగా ఉంది. స్నేహకు అంతా అర్థమైంది. ఇదంతా ఒక పక్కా ప్లాన్. థ్యాంక్ యూ విక్రమ్ గారు, ఈ సాక్ష్యం చాలు. కానీ ఇది అర్జున్కి చూపిస్తే నమ్మడు. కావ్య అమాయకురాలు అని, సుజాత ఆమెను డ్రాప్ చేసిందని అంటాడు.
కావ్య నిజస్వరూపం బయటపడేలా చేయాలి. స్నేహ ఆలోచనలో పడింది. అదే సమయంలో కింద గదిలో కావ్య తన నర్సుతో గుసగుసలాడుతుంది. స్నేహ చాలా మొండిది. ఎంత అవమానించినా వెళ్ళటం లేదు. అర్జున్ కూడా ఆమెను పూర్తిగా ద్వేషించడం లేదు. మనం పెద్ద ప్లాన్ వేయాలి. కావ్య అసహనంగా అంది. నర్స్ జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీసింది. అందులో ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ ఉంది. ఇది గుర్తుందా మేడం? 5 ఏళ్ల క్రితం అర్జున్ సా మీ పుట్టినరోజు కొన్నది. కానీ యాక్సిడెంట్ వల్ల ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత అది సుజాత మేడం దగ్గరకు చేరింది. ఇప్పుడిది మన ఆయుధం, నర్సు వివరించింది. దీంతో ఏం చేయాలి? ఇది అర్జున్ సార్ బీరువాలో ఉందని ఆయనకు తెలుసు. దీన్ని మాయం చేసి స్నేహ మేడం గదిలో పెడదాం. స్నేహ డబ్బు కోసం కకృతిపడి దొంగతనం చేసిందని నింద వేద్దాం. అర్జున్ సార్కి దొంగతనం అంటే అస్సలు పడదు. ఈసారి ఖచ్చితంగా గెంటేస్తారు. నర్సు ప్లాన్ చెప్పింది. కావ్య కళ్ళు మెరిసాయి. సూపర్ ఐడియా, ఇప్పుడే చెయ్యి. స్నేహ పైన లేదు, గార్డెన్లో ఉంది. నర్సు ఆ హారాన్ని తీసుకొని చప్పుడు కాకుండా స్నేహ గదిలోకి వెళ్ళింది. స్నేహ వార్బోర్డ్ తెరిచి ఆమె చీరల మధ్య ఆ హారాన్ని దాచిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా బయటకు వచ్చింది. మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా కావ్య గదిలో నుండి ఏడుపు వినిపించింది. అయ్యో నా హారం! అర్జున్ నా హారం ఏది? అర్జున్ పరుగున వెళ్ళాడు. ఏమైంది కావ్య? ఏ హారం? అదే అర్జున్, నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు కొన్న వజ్రాల హారం. అది నా బ్యాగ్లో ఉండేది. ఇప్పుడు కనిపించడం లేదు. అది నాకు ప్రాణం కంటే ఎక్కువ. కావ్య బోర్న విలపించింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ హారం నా దగ్గర బీరువాలో భద్రంగా ఉంది కదా, నీ బ్యాగ్లోకి ఎప్పుడు వచ్చింది? నిన్ననే నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడితే తీసుకున్నాను అర్జున్. నా జ్ఞాపకమని దాచుకున్నాను. ఇప్పుడు అది లేదు. కావ్య అబద్ధం చెప్పింది. సరే కంగారు పడకు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం. అర్జున్ నచ్చెప్పాడు. ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. పనివాళ్ళని పిలిచి అడిగారు. ఎవరు తీయలేదన్నారు. అప్పుడు నర్సు కల్పించుకుంది. సార్ తప్పుగా అనుకోకండి. ఉదయం స్నేహ గారు కావ్య మేడం గదిలోకి వచ్చారు. అప్పుడు ఆమె చేతిలో ఏదో మెరుస్తున్న వస్తువు ఉండటం నేను చూశాను. కానీ అడగటానికి భయమేస్తుంది. అర్జున్ ఆ మాట విని షాక్ అయ్యాడు. స్నేహనా? ఆర్ యు మ్యాడ్? ఆమె ఎందుకు తీస్తుంది? ఏమో సా, ఉదయం సాంబార్ పోసినప్పుడు కూడా ఆమె కోపంగా ఉన్నారు. బహుశా కావ్య మేడంకి దక్కవలసినవి ఏవి దక్కకూడదని అనుకున్నారేమో. నర్సు మంట పెట్టింది. కావ్య ఏడుస్తూ, అర్జున్, స్నేహ నన్ను ద్వేషిస్తుంది. నా హారాన్ని తీసి పారేసి ఉంటుంది. ప్లీజ్ అడగవా అని బతిమలాడింది. అర్జున్కి కోపం అయోమయం రెండు కలిగాయి. స్నేహని పిలిచాడు. స్నేహ అప్పుడే గార్డెన్ నుండి వచ్చింది. అందరూ హాల్లో సీరియస్గా ఉండటం చూసి ఏమైంది అని అడిగింది. స్నేహ, కావ్య వజ్రాల హారం కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? అర్జున్ అడిగాడు. నేను చూడలేదు అర్జున్. నేను ఆ గదిలోకి వెళ్ళలేదు, స్నేహ చెప్పింది. అబద్ధం, నువ్వు వెళ్ళావు. ఆ నర్సు చూసింది. కావ్య అరిచింది. నా హారం నాకివ్వు స్నేహ. అది నా అర్జున్ ప్రేమ గుర్తు. దాన్నెందుకు దొంగలించావు? దొంగతనమా? స్నేహ నవ్వింది. ఈ ఇంటికి కోడలు నేను. ఈ ఆస్తిలో సగభాగం నా పేరు మీద ఉంది. కోట్ల విలువ చేసే ఆస్తి నా దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న హారం కోసం నేను దొంగతనం చేస్తానా? లాజిక్ మిస్ అవుతున్నారు కావ్య గారు. డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకు లాజిక్ ఉండదు. నా గది చెక్ చేశారు పనివాళ్ళు. గదులు చెక్ చేశారు. ఇప్పుడు నీ గది ఒక్కటే మిగిలింది. చెక్ చేస్తే నిజం బయటపడుతుంది కదా. కావ్య సవాలు విసిరింది. అర్జున్ స్నేహ వైపు చూశాడు. స్నేహ, ఒక్కసారి చెక్ చేయనివ్వు, వాళ్ళ అనుమానం తీరిపోతుంది. స్నేహ అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసింది. నా గదిని చెక్ చేయటం అంటే నా నిజాయితీని శంకించడమే అర్జున్. సరే పదండి, వెతకండి. అందరు స్నేహ గదిలోకి వెళ్లారు. నర్సు కావాలనే వార్డ్రోబ్ దగ్గర వెళ్ళి బట్టలు కింద పడేసింది. ఇదిగో సా, నర్సు అరిచింది. ఒక పట్టుచీర మడతలో నుండి ఆ వజ్రాల హారం కింద పడింది. అది లైట్ల వెలుతురులో తలతల మెరుస్తుంది. అర్జున్ షాక్ అయ్యాడు.
కావ్య నర్సు ముఖాల్లో విజయగర్వం కనిపించింది. చూసావా అర్జున్, నేనంటే నమ్మలేదు, ఈ దొంగను నమ్మావు. చీ, ఎంత నీచం! ఒక హారం కోసం ఇంత దిగజారుతుందా? కావ్య స్నేహను నానా మాటలు అనడం మొదలుపెట్టింది. అర్జున్ స్నేహ వైపు కోపంగా అసహ్యంగా చూశాడు. ఎందుకు స్నేహ, ఎందుకు ఇలా చేశావు? నీకు డబ్బు కావాలంటే అడగొచ్చు కదా, ఇలా దొంగతనం చేసి నా పరువు తీస్తావా? స్నేహ ఏడవలేదు, భయపడలేదు. ఆ ముఖంలో ఒక వింత ప్రశాంతత ఉంది. ఆ మెల్లగా నడిచి అర్జున్ దగ్గరకు వెళ్ళింది. కింద పడ్డ హారాన్ని తీసి అర్జున్ చేతిలో పెట్టింది. అర్జున్, ఈ హారం నా గదిలో దొరికినంత మాత్రాన నేను దొంగనైపోను. ఈ ఇంట్లో ఎవరెవరు ఎప్పుడెక్కడికి వెళ్తున్నారో గమనించడం నా బాధ్యత అంటూ స్నేహ తన ఫోన్ తీసింది. ఏంటిది? అర్జున్ అడిగాడు. ఇది బేబీ మానిటర్ యాప్. రామపురంలో ఉన్నప్పుడు మన స్కూలు పిల్లల భద్రత కోసం కొన్ని సీసీ కెమెరాలు తెప్పించాను. వాటిలో ఒకటి మిగిలితే నిన్ననే నా గదిలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య నా వస్తువులు కొన్ని స్థానాలు మారుతున్నాయి. స్నేహ వివరించింది. నర్సు ముఖంలో రక్తం చుక్కలేదు. కావ్య కంగారు పడింది. స్నేహ వీడియో ప్లే చేసింది. అందులో స్నేహ గార్డెన్లో ఉన్న సమయం చూసి నర్సు గదిలోకి రావటం, చుట్టూ చూసి ఆ హారాన్ని చీరల మధ్య దాచటం సుష్టంగా రికార్డైంది. అర్జున్ ఆ వీడియో చూసి స్థానువులా నిలబడిపోయాడు. స్నేహ నర్సు వైపు తిరిగింది. ఇప్పుడు చెప్పు, దొంగ ఎవరు? ఆ హారం నా గదికి నడిచి రాలేదు. నువ్వే తెచ్చావు. ఎవరి కోసం తెచ్చావు? ఎవరి మాట విని తెచ్చావు? నర్సు వణికిపోతూ కావ్య వైపు చూసింది. కావ్య భయంతో చూపు తిప్పుకుంది. అర్జున్ నర్సు గొంతు పట్టుకున్నాడు. నిజం చెప్పు, ఎందుకు చేశావు ఇది? నర్సు ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండి సార్, కావ్య మేడం చెప్పారు. స్నేహ గారిని దొంగగా నిరూపిస్తే ఆమెను ఇంట్లోంచి గెంటేస్తారని. అప్పుడు కావ్య మేడంకి ఆ స్థానం దక్కుతుందని. అందుకే ఇలా చేశాం. అర్జున్ కావ్య వైపు చూశాడు. అతని చూపును కావ్య తట్టుకోలేకపోయింది. కావ్య, నువ్వా? నువ్వేనా ఈ పని చేయించింది? అర్జున్ గొంతులో బాధ, ఆశ్చర్యం. నా స్నేహను దొంగం చేయడానికి ఇంత నీచమైన ప్లాన్ వేస్తావా? సానుభూతి పేరుతో ఇంట్లో ఉంటూ గోతికాడ నక్కల ప్రవర్తిస్తావా? కావ్య వెంటనే ఏడుపు మొదలుపెట్టింది. లేదు అర్జున్, ఆ నర్సు అబద్ధం చెప్తుంది. నాకేం తెలియదు. నేను అమాయకురాల్ని. నన్ను నమ్ము అర్జున్ అంటూ మళ్ళీ గుండె పట్టుకుని డ్రామా చేయబోయింది. కానీ ఈసారి అర్జున్ కరగలేదు. అతను స్నేహ వైపు చూశాడు. స్నేహ కళ్ళల్లో ఇప్పుడైనా అర్థమైందా అనే ప్రశ్న కనిపించింది. అర్జున్ నర్సుని ఇడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. సెక్యూరిటీ, ఈమెను పోలీసులకు అప్పగించండి. ఇంకోసారి ఈ ఇంటి ఛాయల్లో కనిపిస్తే కాళ్ళు విరగ్గొట్టండి అని గట్టిగా చెప్పాడు. తిరిగి లోపలికి వచ్చి కావ్య ముందు నిలబడ్డాడు. కావ్య, నువ్వు పేషెంట్వి కాబట్టి వదిలేస్తున్నాను. కాని గుర్తుపెట్టుకో, స్నేహ నా భార్య మాత్రమే కాదు, నా ఆత్మగౌరవం. ఆమెను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నువ్వు నా పాత ప్రేమ అనే విషయం కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్జున్ వార్నింగ్ ఇచ్చి స్నేహ చేయి పట్టుకుని మేడ మీదకు తీసుకెళ్లాడు. కావ్య అనుమానంతో రగిలిపోయింది. తన ప్లాన్ బెడిసికొట్టింది. నర్సు దొరికిపోయింది. అర్జున్కి తన మీద అనుమానం వచ్చింది. గదిలోకి వెళ్ళాక అర్జున్ స్నేహను హత్తుకున్నాడు. ఐఎమ్ సారీ స్నేహ, మళ్ళీ నిన్ను అనుమానించాను. నా కళ్ళకు గంతులు కట్టినట్టు ప్రవర్తించాను. ఆ కెమెరా లేకపోతే ఈరోజు నువ్వు దోషిగా మిగిలిపోయేదానివి. నన్ను క్షమించు. అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్నేహ అతని వీపు నిమిరింది. అర్జున్ నిన్ను తప్పట్టడం లేదు. కావ్య నీ బలహీనత. దాన్ని ఆమె వాడుకుంటుంది. ఇప్పుడైనా జాగ్రత్త పడు. ఆమె అమాయకురాలు కాదు. ఆమె వెనక ఎవరో ఉన్నారు. విక్రమ్ గారు చెప్పిన దాని ప్రకారం ఆమె ఉన్న ఆశ్రమం సుజాత అత్తయ్యేది. అంటే ఇదంతా సుజాత ప్లాన్. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. సుజాత అత్తయ్య అయితే మనం ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నాం స్నేహ. కావ్యను పాముల వాడుకొని సుజాత మనల్ని విడిదీయాలని చూస్తుంది. అవును అర్జున్, అందుకే మనం తొందరపడకూడదు. కావ్య నిజస్వరూపాన్ని, ఆమె ఆరోగ్యం గురించిన నిజాన్ని పూర్తిగా బయటపెట్టాలి. అప్పటిదాకా మనం కలిసి ఉన్నట్టే ఉంటూ ఆమె కదలికలను గమనించాలి. స్నేహ ఒక వ్యూహం చెప్పింది.
అర్జున్ తల ఊపాడు. ఈసారి నేను నీతోనే ఉంటాను స్నేహ. మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం. కింద గదిలో కావ్య సుజాతకు ఫోన్ చేసింది. అత్తయ్య, ప్లాన్ ఫెయిల్ అయింది. నర్సు దొరికిపోయింది. అర్జున్ నన్ను అవమానిస్తున్నాడు. కావ్య కంగారుగా చెప్పింది. పర్వాలేదు కావ్య, ఒక యుద్ధంలో చిన్న ఓటమి సహజం. ఇప్పుడు మనం ప్లాన్ బి అమలు చేద్దాం. అర్జున్ పుట్టినరోజు రాబోతుంది కదా, ఆ రోజు అతనికి శాశ్వతంగా స్నేహం దూరం చేద్దాం. ఈసారి దొంగతనం కాదు, చారిత్రహీతన అని మచ్చవేద్దాం. సుజాత తన విషపు ఆలోచనను పంచుకుంది. రాయల్ ఎంపైర్ భవంతిలో ఆ రోజు ఉదయం వెలుగులు నిండిన మనుషుల మనస్సుల్లో మాత్రం నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. నిన్నటి సంఘటన, నర్సు అరెస్టు, వజ్రాల హారం వెనుక ఉన్న కుట్ర బయటపడ్డం, ఇవన్నీ ఆ ఇంటి గోడల మధ్య ఒక ఉద్రిక్తతను నింపేశాయి. అయితే ఈసారి ఆ ఉద్రిక్తతలో ఒక మార్పు ఉంది. ఇదివరకు స్నేహ ఒంటరిగా పోరాడేది, కానీ ఇప్పుడు ఆమె పక్కన అర్జున్ ఉన్నాడు. ఆ ధైర్యం ఆమె కళ్ళల్లో సుష్టంగా కనిపిస్తుంది. అర్జున్ తన గదిలో సిద్ధమవుతుండగా స్నేహ అద్దం ముందు నిలబడి తన జుట్టును సవరించుకుంటుంది. అద్దంలోంచి అర్జున్ ఆమెను చూస్తున్నాడు. ఆ ముఖంలో అలసట ఉన్న ఒక దృఢ నిశ్చయం కనిపిస్తుంది. స్నేహ, అర్జున్ పిలిచాడు. అతని గొంతులో ఇంకా ఏదో అపరాధ భావం ధ్వనిస్తుంది. స్నేహ వెనక్కి తిరిగింది. ఏంటి అర్జున్, మళ్ళీ సారీ చెప్పడానికేనా? అర్జున్ దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. సారీ ఒక్కటే సరిపోదు స్నేహ. కావ్య విషయంలో నేను చాలా గుడ్డిగా ప్రవర్తించాను. ఆమెను నమ్మి నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఈరోజు ఆమెను ఈ ఇంటి నుండి పంపించేస్తాను. ఆమె ఆరోగ్యం ఎలా ఉన్నా సరే వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. స్నేహ చిన్నగా నవ్వి అడ్డంగా తల ఊపింది. వద్దు అర్జున్, తొందరపడకు. ఇప్పుడు ఆమెను బలవంతంగా పంపిస్తే మనం క్రూరులమవుతాం. బయట ప్రపంచానికి, ముఖ్యంగా తాతయ్య గారికి మనం ఆమెను హింసించినట్టు అవుతుంది. ఆమె తనంతట తానే వెళ్ళిపోవాలి, లేదా ఆ మసలు రంగు అందరికి కనిపించాలి. అదెలా సాధ్యం? ఆ మంచం దిగలేదు కదా? అర్జున్ సందేహంగా అడిగాడు. అప్పుడే స్నేహ ఫోన్ మోగింది. విక్రమ్ నుండి వీడియో కాల్. స్నేహ ఫోన్ని అర్జున్కి చూపించింది. చూడండి అర్జున్, విక్రమ్ గారు పంపిన వీడియో ఇది. ఆ వీడియోలో 5 ఏళ్ల క్రితం కావ్య ఉన్న రీహాబిలేషన్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అందులో కావ్య వీల్చైర్లో లేదు. ఆమె చక్కగా నడుస్తుంది. జిమ్లో వ్యాయామం చేస్తుంది. పక్కనే సుజాత నిలబడి ఏదో మాట్లాడుతుంది. టైం స్టాంప్ చూస్తే అది 3 సంవత్సరాల క్రితం నాటిది. అంటే కావ్యకు పక్షవాతం వచ్చిందన్నది పచ్చి అబద్ధం. అర్జున్ ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు. అతని కళ్ళల్లో రక్తం ఉప్పొంగింది. వాట్ ద హెల్, ఆమె నడుస్తుందా? ఇన్నాళ్ళు నన్ను, నా ఎమోషన్స్ని ఇంత దారుణంగా వాడుకుందా? పక్షవాతమని నాటకమాడి నా చేత సేవలు చేయించుకుందా? అర్జున్ కోపంతో ఫోన్ విసిరేయబోయాడు. స్నేహ అతన్ని ఆపింది. శాంతించు అర్జున్, ఈ వీడియో మనకు పెద్ద సాక్ష్యం. కానీ ఇది పాతది. ఇప్పుడు ఆమె నిజంగానే అనారోగ్యంతో ఉందేమో అని ఆమె వాదించవచ్చు. మనం ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఈరోజే ఇంట్లోనే ఆ ముసుగు తొలగించాలి. ఎలా? ఈరోజు సాయంత్రం తాతయ్య గారు శాంతి పూజ ఏర్పాటు చేశారు కదా, ఆ పూజలోనే ఆమె నిజస్వరూపం బయటపెట్టాలి. అగ్ని సాక్షిగా ఆమె అబద్ధం కాలిపోవాలి. స్నేహ కళ్ళల్లో ఒక వ్యూహం మెరిసింది. సాయంత్రం వేళ రాయల్ ఎంపైర్ ఇల్లు పండగల ముస్తాబైంది. ఇంటి ముఖద్వారం మామిడి తోరణాలతో, బంతి పూలతో అలంకరించబడింది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. విశ్వనాథ్ గారు పట్టు వస్త్రాలు ధరించి ఇంటి పెద్దగా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. మనసులో ఎన్ని అలజడులు ఉన్నా దేవుడి ముందు ప్రశాంతత కోరుకున్నారాయన. స్నేహ పచ్చని పట్టుచీర కట్టుకుని నిండుగా నగలు వేసుకుని ఒక గృహలక్ష్మిలా మెరిసిపోతుంది. ఆమె అలంకరణలో, నడకలో ఉన్న దర్జా చూసి పనివాళ్ళు కూడా ముచ్చటపడిపోతున్నారు. అర్జున్ ఆమె పక్కనే ఉన్నాడు. అతని చూపులో ఆమెను దాటి వెళ్ళటం లేదు. అంతలో కావ్య గదిలో నుండి వీల్చైర్ శబ్దం వినిపించింది. కొత్తగా వచ్చిన నర్సు ఆమెను హాల్లోకి తీసుకువచ్చింది. కావ్య కూడా ఈరోజు చాలా అందంగా తయారైంది. ఖరీదైన డిజైనర్ శారీ కట్టుకుంది.
కానీ ఆమె చూపులు మాత్రం స్నేహ మీదే ఉన్నాయి. స్నేహ అర్జున్ పక్కపక్కన కూర్చొని పూజ చేయటం ఆమెకు కంటగింపుగా ఉంది. సుజాత ఫోన్లో చెప్పిన మాటలు కావ్య చెవుల్లో రింగుమంటున్నాయి. విను కావ్య, ఈరోజు ఆ పూజ ఎలాగైనా ఆగిపోవాలి. స్నేహ ఆ పూజలో కూర్చోకూడదు. నువ్వేదో ఒకటి చేయి. అర్జున్ దృష్టి నీ మీద పడాలి. కావ్య ఒక ప్లాన్ వేసింది. ఆమె నెమ్మదిగా తన వీల్చైర్ని మండపం దగ్గరకు జరిపించుకుంది. అర్జున్ కావ్య నీరసంగా పిలిచింది. పూజలో ఉన్న అర్జున్ తలతిప్పి చూశాడు. నాకు కూడా పూజలో కూర్చోవాలని ఉంది, కాని కింద కూర్చోలేను కదా. నన్ను ఎత్తుకొని ఆ సోఫాలో కూర్చోబెడతావా? అక్కడి నుండే దేవుణ్ణి చూస్తాను. కావ్య అమాయకంగా అడిగింది. స్నేహ వైపు ఓరకంటగా చూస్తూ కావ్య ఈ అభ్యర్థన చేసింది. భార్య పక్కన ఉండగా భర్త పరాయి స్త్రీని ఎత్తుకోవటం ఎంత అవమానమో ఆమెకు తెలుసు. అదే ఆమె ప్లాను. అర్జున్ కోపం నశాలానికి అంటింది. ఉదయం చూసిన వీడియో గుర్తొచ్చింది. నడిచే కాళ్ళు ఉండి కూడా నన్ను ఎత్తుకోమంటున్నావా అని అరవాలనిపించింది. కాని స్నేహ కళ్ళతో సైగ చేసి శాంతంగా ఉండమన్నట్లు చెప్పింది. స్నేహ లేచి కావ్య దగ్గరకు వెళ్ళింది. అయ్యో కావ్య గారు, అర్జున్ ఎందుకు? నేనున్నాను కదా. ఆయన్నిప్పుడు దీక్షలో ఉన్నారు. మిమ్మల్ని తాక్కూడదు, నేను సహాయం చేస్తానంటూ స్నేహ పక్కన ఉన్న ఇద్దరు పని మనుషుల సహాయంతో కావ్యను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టింది. కావ్య ప్లాన్ బెడిసి కొట్టింది. అర్జున్ తన్ను తాకలేదు సరికదా. స్నేహ చేతిలో చిక్కుకుంది. ఆ ముఖం మాడిపోయింది. పూజ కొనసాగుతుంది. హారతి సమయం ఆసన్నమైంది. పురోహితుడు పెద్ద కర్పూర హారతి వెలిగించి